ఇలా ముందుకొచ్చి పాదాలు ఇలా కదిలించాలి. కమాన్, పాదాల పైకి కింది కదిలించాలి. రిలాక్సేషన్. ఇలా గుండెగా తిప్పండి. రివర్స్. ఇలా రెండు పాదాలు ఇలా కొట్టండి. రైట్. అలాగే మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. ఏమాసనం ఇది? వజ్రాసనం. రైట్. అలాగే ఉండండి. నాన్న ఇది ఎవరిది బంగారం? తీసుకోకండి. జై గురుదేవ్. ఇప్పుడు మనము ఫస్ట్ నాడీ శోధన చేస్తాం. ఏం చేస్తాం నాన్న? చంద్ర నాడీ శోధన, సూర్య నాడీ శోధన. మళ్ళీ సెకండ్ దీర్ఘ శ్వాస చేస్తాం. ఎలా చేస్తాం? ఫస్ట్ ఇలా క్లీన్ చేసి ఆ తర్వాత ఇలా లాంగ్ డెప్త్గా చేస్తాం. ఓకే. ఇప్పుడు భస్త్రిక అవుతూ బ్రెయిన్ మొత్తం వాష్ అవుతూ ఊపిరితిత్తులు మొత్తం నీళ్ళతో ఇల్లు కడిగితే ఏమవుతుంది? మొత్తం శుద్ధ అయినట్టు ఊపిరితిత్తులు అంత సాఫ్ అవుతుంది. అంటే ఇట్లాంటి శ్వాసకోశ సమస్య కెపాసిటీ బాగా పెరిగి అద్భుతంగా పనిచేస్తాయి. రక్తం మొత్తం శుద్ధ అవుతుంది ఊపిరితిత్తుల్లో. దానివల్ల గుండె తేలిగ్గా ఈజీగా యాక్టివ్గా పనిచేస్తుంది. ధైర్యం ఉంటుంది తప్ప మనిషికి భయం అనేది అస్సలే ఉండదు. ఓకేనా? ఇది ఎలా చేయాలో చూడండి. ఏం చేయాలి చెప్పండి. ఎవరైనా కూర్చోడానికి ఇబ్బంది పడితే ఏం చేయొచ్చు? రిలాక్స్ కావచ్చు. వజ్రాసనం ఫిస్ట్ టెక్నిక్ ద్వారా రిలాక్స్ కావచ్చు. ఓకేనా? ఎవరైనా అతి కష్టంగా బరువు ఏదైనా నొప్పులు కాళ్ళల్లో రాడ్స్ వేయించుకొని యాక్సిడెంట్స్ అయి రాడ్స్ వేయించుకుంటే కూర్చోవద్దు. ఓకే. మధ్య మధ్యలో రిలాక్స్ కావచ్చు. ఎవరైనా బలవంతంగా స్టార్టింగ్ కాబట్టి కూర్చోలేకపోతే పక్కకు వచ్చి మామూలుగా కూడా కూర్చొని కూడా వెన్నుముక నిటారుగా పెట్టి కూడా చేయొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళు. అయ్యో చూడండి భస్త్రిక. ఏంటిది? బొటనవేలు లోపలికి పెట్టి పిడికిలు పట్టుకొని కాళ్ళ మీద పెట్టుకొని కళ్ళు మూసుకొని ముఖాన్ని చిట్లించి ముక్కును పెద్దగా చేసి ముక్కు రంధ్రాలను ఎలా శుద్ధి చేయాలి చూడండి. చేయకండి, చూడండి. చూడండి, చేయకండి అని ఇలా చేసి పిడికిలు వదలద్దు, కళ్ళు తెరవద్దు. ఇలా మౌనంగా ఉండాలి. ఓకేనా? పూర్తిగా శ్వాసను గమనిస్తూ శ్వాస కంట్రోల్కి వచ్చిన తర్వాతనే పిడికిలు వదలాలి. రైట్? అర్థమైందా లేదా? ఇప్పుడు సాధన చేసే ముందు కొంచెం అలవాటు లేకుండా కూర్చున్నారు కాబట్టి కొంచెం నొప్పి ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఫిస్ట్ టెక్నిక్ ద్వారా పిడికిళ్ళు పట్టుకుని ముందుకు వచ్చి పాదాలు కాళ్ళు కదిలించుకోండి. ఇంతకుముందు నేను చూపించినట్టుగా ఇది ఇలా కాళ్ళు కదిలించుకోవాలి. రైట్. వెనకటి. ఓకే. ఇప్పుడు బొటనవేలు లోపల కూర్చోండి. పిడికిలు పట్టుకోండి. కాళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. ముఖం చిట్లించండి. ముక్కు మీద ప్రెజర్ ఉంచండి. ముక్కు రంధ్రాలు పెద్దగా చేయండి. శుద్ధి చేయండి. స్టార్ట్. భస్త్రికా ప్రాణాయామం. ఎలాంటి మానసిక బలహీనతలు ఒత్తిళ్ళు ఉండవు. శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతతను శక్తినిస్తుంది. బాగా చేయాలి. ముఖం మసాజ్ చేసుకోండి. తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు, జ్ఞానులకు, దైవాంశ సంభూతులకు, ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి. అక్కడ ఎవరు ఉదయిస్తున్నారో? సూర్య భగవానుడు ఉదయిస్తున్నారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం, శక్తి ప్రదాత, ఆహార ప్రదాత, ఆరోగ్య ప్రదాత, కనిపించి నడిపించే కాపాడే దైవమే. ఓం సూర్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం
భాస్కరాయ నమః. ఎక్సలెంట్. ఇలా చేస్తే శక్తి, శాంతి, ఆరోగ్యము, విజయవంతమైన జీవితం. ఇదే శ్రీరామచంద్రుడు చేసి అపారమైనటువంటి రాక్షసుడైన రావణాసురుని మీద విజయాన్ని సాధించడానికి కారణం సూర్య భగవంతుని యొక్క ఆరాధన. రైట్. ఇప్పుడు ఫిస్ట్ టెక్నిక్ ద్వారా రిలాక్స్ అవ్వండి. నేను ఇలా అరగంట సేపు ఆపకుండా కూర్చోగలను. ఒక్కొక్క రోజు క్లాసులు బిజీగా ఎక్కువ ఉండి 5 గంటలు వజ్రాసనంలో కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రాక్టీస్ మీద ఏదైనా సాధ్యం. తినగవేమో తీయనుంది. సాధనమున పనులు సమకూరు ధరలో. చూస్తే కష్టం, చేస్తే సులభం. అలవాటైతే ఆట. రైట్. ఇప్పుడు ప్రక్కకు కూర్చోండి. నిన్న కూర్చోబెట్టారు కదా, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ సైడ్కి కూర్చోవాలి. ఒక్కసారి వెంటనే కాలు తీయాలి. కొద్దిసేపు ఒక 5 సెకండ్లు అట్లా ఉండి ఆ తర్వాత నార్మల్ కూర్చోండి. నార్మల్ సుఖాసనం. కాళ్ళు ముందుకు తీసుకొని సుఖంగా కూర్చోండి. ఓకేనా? రైట్. నా వైపు చూడండి. ఇప్పుడు ధ్యానం ఏం చేయబోతున్నాం? నా వైపు చూడండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇక కూర అంతా అయింది. చివరికి ఏమేస్తున్నాం? మసాలా వేస్తే ఉప్పు కాదు, ఉప్పుకి పండి పడ్డాయి. చివరికి దించే ముందు ఏమేస్తారు? మసాలా వేసి దించేస్తారు. ఓకే, అది ముగింపుకి వచ్చింది. చూడండి, ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. చాలామంది ఇప్పుడు ఎక్కువ శ్వాస మీద ధ్యాసే ధ్యానం అంటున్నారు, కానీ అది సరైన ధ్యానం కాదు. అది లో లెవెల్ ధ్యానం. ఎందుకంటే శ్వాస మీద దృష్టి పెడితే ఏమవుతుంది? శరీరానికి శక్తి పెరుగుతుంది. దేనికి? శరీరానికి. ఇగో ఎక్కడ పెట్టాలి దృష్టి? మనసు మీద. మనసు పుట్టిన స్థానం ఏంటది? బొట్టు పెట్టుకునే స్థానం. చదువులో సక్సెస్ కావాలంటే దృష్టి, ఎనర్జీ ఎక్కడికి రావాలి? శారీరక మానసిక శక్తి అంతా ఇక్కడికి రావాలి. అందుకే కొంతమంది పుట్టుకతోటే వస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా చదువు, వాళ్ళు ఎంత అల్లరిగా ఉన్నా, ఎంత విలువినట్టున్నా, ఎక్కువ చదవకున్నా, ఇది యాక్టివ్గా ఉంటే అట్టేనే గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఎంజాయ్మెంట్ ఉంటారు, ప్లస్ చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, కొంచెం చదువుతూ ఉంటారు. టకటక ఎంత అంటే ఎగ్జాము ఇది యాక్టివ్ రావాలి. కామన్గా మీరు సక్సెస్ అయిపోతారు చదువు. ఓకే, అందుకే దృష్టి ఎక్కడ పెట్టాలి మీరు? చెప్పండి నాన్న. కనుబొమ్మల మధ్యలో బ్రహ్మరంధ్రం మీద, ఇది ఆజ్ఞాచక్రం మీద. సారీ, దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ఏమంటారు? మనసు పుట్టిన స్థానం. ఆజ్ఞాచక్రం అంటే నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది. వింటున్నారా? దీన్నే మనోనేత్రం అంటారు. మనసు పుట్టిన స్థానం కాబట్టి. ఇదే జ్ఞాననేత్రం. దీన్ని ఏమంటారు? జ్ఞానం పెరగాలంటే ఈ నేత్రం యాక్టివేట్ కావాలి. ఇప్పుడు ఇలా పెట్టండి. ఇది అందరు గిట్ల పెడతారు. అట్లా కాదు. ఇగో ఇది శక్తివంతమైన ధ్యానం ముద్ర. ఎప్పుడు చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకోండి. ఇదే పాటించండి. ఇట్లా పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. కనుబొమ్మల మధ్యలో దృష్టి నిలపండి. బాడీ ఫ్రీగా ఉంచండి. వెన్నుముక నిటారుగా ఉంచండి. కాళ్ళల్లో ఏమన్నా అసౌకర్యం ఉంటే కదిలించుకోండి. కాళ్ళు వదిలేయండి, శరీరం వదిలేయండి. మనసును దృష్టి నిలపండి. ఆజ్ఞాచక్రం మీద ఉంచండి. ఇప్పుడు ధ్యానానికి సంబంధించి మంచి మోటివేషన్ భజన వస్తుంది, మంచి మ్యూజిక్ వస్తుంది. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఆ భజన యొక్క మోటివేషన్, భజన చేస్తే వచ్చే ఫలితాలు చెప్తూ ఉంటుంది. విని అర్థం చేసుకుంటూ దృష్టి ఆలోచన ఏదొచ్చినా మనసు ఎటుపోయినా మళ్ళా ఆజ్ఞాచక్రం మీదనే, గుట్టు పెట్టుకునే స్థానం మీదనే. చదువుల సక్సెస్ సెంటర్ మాస్టర్ గ్లాండ్. దాన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. దాని మీద దృష్టి నిలపండి.
ద్వేషాలని తొలగించును ధ్యానము, భయము ఆందోళనను తొలగించును ధ్యానము, ఏకాగ్రత శక్తిని పెంచుతుంది ధ్యానము, అభద్రత భావము తొలగించును ధ్యానము, ఏకాగ్రత శక్తిని పెంచుతుంది ధ్యానము, ఇంద్రియ నిగ్రహ శక్తిని నిలుపుతుంది ధ్యానము, ఇంద్రియ నిగ్రహ శక్తిని నిలుపుతుంది చేయు ధ్యానము. చెయ్యాలి అందరము ధ్యానము, ధ్యానముతో తొలగును మనలోని దుఃఖము. దురాశకు దూరముగా ఉంచుతుంది ధ్యానము, మానసిక ప్రశాంతతకు మార్గము ఈ ధ్యానము, దురాశకు దూరముగా ఉంచుతుంది ధ్యానము, మానసిక ప్రశాంతతకు మార్గము ఈ ధ్యానము, అందమైన ప్రకృతిలో ఆనందం ధ్యానము, అందమైన ప్రకృతిలో ఆనందం ధ్యానము, పరిపూర్ణ మానవతకు మార్గము ఈ ధ్యానము. చెయ్యాలి అందరము ధ్యానము, ధ్యానముతో తొలగును మనలోని దుఃఖము. చెయ్యాలి అందరము ధ్యానము, ధ్యానముతో తొలగును మనలోని దుఃఖము. తల పైకెత్తండి, చేతులు రఫ్ చేసుకోండి, అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి, ముఖం మసాజ్ చేసుకోండి, మళ్ళీ చేతులు కళ్ళ మీద పెట్టుకోండి, ప్రశాంతంగా కళ్ళు తెరవండి. జై గురుదేవ్, జై సాయి. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా లేదా చెప్పండి. బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుందా? చాలా చాలా బాగుందా? మీ పార్టిసిపేషన్ ఎంత బాగుంటే రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. ఓకేనా? క్లోజ్ చేసుకుందాం. ఇకో మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాథ చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఫిజికల్ బాడీ, ప్రాణిక్ బాడీ, ఎథరిక్ బాడీ, అశ్వి బాడీ మొత్తం కూడా ఇది సోల్ బాడీ మొత్తం ఇందులో ఉంది. ఇవి మొత్తం ఏమైతే క్లీన్ అవుతాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం. వింటున్నారా? మనం ఎక్కువ తింటూ ఎక్కువ నిద్రపోతే కిందికి వస్తుంది, బాడీ కాన్షియస్ వస్తుంది, అంటే లో లెవెల్ కాన్షియస్ అంటారు. అదే మనం నిద్రను నిగ్రహించి తిండిని కంట్రోల్ చేసి నిరంతరం పని అని హార్డ్ వర్క్ చేస్తూ చక్కగా కష్టపడి చదువుకున్నాం అనుకో, ఏమవుతుంది? కాన్షియస్ హై లెవెల్ కాన్షియస్కి వెళ్తూ సూపర్ కాన్షియస్ డెవలప్ అవుతుంది. అప్పుడే మనం తెలివైన జ్ఞానమున్న మేధావులం అవుతాం. ఓకేనా? అందుకే లో లెవెల్లో బతుకుదామా, హై లెవెల్కి ఎదుగుదామా? అందుకే ఆలోచన మనసు మొత్తం దేని మీద ఉండాలి? చదువు మీద. ఇక్కడికి వచ్చింది దేనికోసం? నిద్రకు, తిండికి, సుఖానికి, బద్ధకానికి కాదు. అమ్మ నాన్న కష్టము, ఇక్కడ కాలేజీ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాధ్యత, మీ యొక్క ప్రవర్తన, ఇన్వాల్వ్మెంట్ అద్భుతంగా 100% హై లెవెల్ రిజల్ట్ వచ్చేటట్టుగా 100% ఉండాలి. నాకు ఉంటుందా లేదా? ఈ రోజు నుంచి చెప్పాలి గట్టిగా. ఉంటుందా లేదా? 100% ఉంచండి. 100% బాగా డెవలప్ కావడానికి డెడికేషన్. ఓకేనా? అవసరాన్ని బట్టి కొంచెం వ్యాయామం చేసుకోండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు ప్రాణాయామాలు చెప్పినాయి. అప్పుడప్పుడు మౌనంగా ఉండండి. మాట సిల్వర్, మౌనం గోల్డ్. అన్ని వ్రతాల కన్నా గొప్ప వ్రతం మౌన వ్రతం. ఏ వ్రతం? మహాఫలితాన్ని ఇస్తుంది. మెడిటేషన్లో కూర్చోవడం అలవాటు చేసుకోండి. సిన్సియర్గా ఉండండి, సైలెన్స్గా ఉండండి, ఒంటరిగా ఉండండి. లైఫ్ ఏంటో అర్థం చేసుకోండి. జీవితం ఎలా మొదలైంది, ఎలా ఉంది పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, భవిష్యత్తు పరిస్థితి ఏంటి. ఓకేనా? ఇవన్నీ బాగా గమనంలో ఉండండి. అర్థమవుతుందా నాన్న? అట్నుండి కంటిన్యూగా చక్కగా సక్సెస్ చేసుకోండి. ఆహార నియమాలు కూడా నూనె కానీ, ఉప్పు కానీ, కారం కానీ, మసాలా కానీ పరిమితంగా తినండి. ఆహారం పరిమితంగా.
తినకపోతే ఇబ్బంది, ఎక్కువ తింటే నష్టం. ఎంత అవసరమో, ఎంత ఆకలో, ఎంత తింటే కడుపు మెదడు బాగుంటుందో అంతే తినండి. నూనె, ఉప్పు, కారాలు, మసాలాలు కూడా తక్కువైతే ఇబ్బంది, రుచి ఉండదు. ఎక్కువైతే నష్టం, గుణాన్ని చెడగొడుతుంది. అందుకే రుచి వేసేది కూడా ఎసెన్స్ లాగా మొత్తం కూడా ఇది మందులాగా వేసేవి కరెక్ట్గా వేయాలి. లేకుండా ఉండద్దు, ఎక్కువ కూడా తినద్దు. ఓకేనా? అట్లా అది కూడా వంటరులో చక్కగా. ఎందుకంటే ఏది తింటామో అది ఆలోచిస్తాం, ఏది మాట్లాడతామో అది చేస్తాం, ఏది చేస్తామో ఆ ఫలితం అనుభవిస్తాం. అందుకే ఫుడ్ చేంజ్ అయితే మైండ్ చేంజ్ అయింది. ఫుడ్ విషయంలో జాగ్రత్త చేయండి. ఓకేనా? మా ఫుడ్ ఏముంటుంది? ఒకసారి నా దగ్గర శిక్షణ పొందాను 10 ఏళ్ల కింద. మేము ఏం తింటాం క్లాస్లో, ఇట్లా పెద్దవాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? ఎంతమంది 500 మంది క్లాస్లో జాయిన్ అయ్యారు. అప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా నేను క్లాస్ నిర్వహిస్తే నా భార్య అడ్మినిస్ట్రేషన్ నిర్వహించింది. కొత్తగా పెళ్ళి 2014లో పెళ్ళైంది మాకు. 2015లో క్లాసులు ఉధృతంగా చేసినాము. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒంటి చేతితో దాదాపు 500 మందికి వింటున్నారు. కూరగాయలు, పండ్లు, పచారీ సామాను, డ్రై ఫ్రూట్స్ వింటున్నారు, వెజిటేబుల్ జ్యూసులు, ఫ్రూట్ జ్యూసులు వింటున్న, కాకరకాయ జ్యూసు, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు, బూడిద గుమ్మడికాయ జ్యూసు, గ్రేప్ జ్యూసు, యాపిల్ జ్యూసు వింటున్నారా? ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని తెప్పించి తయారు చేయించి క్లీన్గా, శుభ్రంగా, మంచిగా టేస్టీగా అన్ని దాన్ని కలపాల్సిన అన్నీ కూడా కలిపి పాలు కలపటము, మొత్తం బెల్లం కలపటము, వింటున్న తేనె కలపటము, అర్థమవుతుందా? అన్ని యాలకుల పొడి కలపడం, అన్ని అద్భుతంగా టేస్టీగా చేసి అందరికి ఫుడ్ పెట్టి మంచి జ్యూసులు ఇచ్చేవాళ్ళం. అందుకే ఇప్పుడు ఇవాళ నాకు సార్ కూడా పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏం ఏర్పాటు చేశారు చెప్పండి? చైర్మన్ గారి ఛాంబర్లో. ఇప్పుడు ఇది అయిపోయినాక మేము ఎక్కడికి వెళ్తాం? ఏం మాట్లాడరు? అమ్మాయి మేము కూడా వస్తే బాగుంటుంటారా? వస్తారా? పార్టీ అంటే అందరూ ఏమనుకుంటారు? నువ్వు అదే బ్యాచ్ నాడు, అందుకే అదే ఉరికెత్తాను. పార్టీ అంటే మాకు ఏముంటాయి? ఆకుపచ్చ కాకరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, వింటున్న కీరా ముక్కలు వింటున్నారా? అర్థమవుతున్న ఫ్రూట్స్, యాపిల్, ద్రాక్ష, సీజన్ వైజ్గా ఏ ఫ్రూట్స్ దొరికితే అవి డబుల్ వెజిటేబుల్స్, సింగిల్ ఫ్రూట్స్. దాంట్లో కొంచెం నానబెట్టిన పల్లీలు కానీ, బెల్లం కానీ, పెసర మొలకలు కానీ వింటున్నారా, డ్రై ఫ్రూట్స్ కానీ అట్లా కలిపి చెక్క తీసుకొని కొంచెం వెజిటేబుల్ జ్యూస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, లేదా మజ్జిగ కానీ తీసుకుంటాం. అదే మా యొక్క బ్రేక్ఫాస్ట్, అదే పార్టీ. ఓకేనా? చెప్పరే నాన్న? అది ఓకే. మీరు కూడా అట్లా ఫుడ్ విషయంలో జాగ్రత్త కంట్రోల్ చేసుకోండి. ఫ్యూచర్ నేను మీకు మంచి ఫాలోయింగ్ ఇస్తాను. అలాగే మీకు ముందు ఒక మాట చెప్పాను, ఏమని? మన సంబంధం ఈ టైమే కాదు, ఈ సెకండ్ ఇయర్ వాళ్ళకి అయిపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వస్తారు, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే ఇస్తాం కావచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా జనవరి 26 మన నిన్న గణతంత్ర దినోత్సవం రోజు మన ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. అవునా? ఇది స్టార్ట్ అయినటువంటి కార్యక్రమాన్ని, గణతంత్ర దినోత్సవం రోజు కార్యక్రమం స్టార్ట్ అయిన కార్యక్రమాన్ని మనం దేశభక్తి బంధంగా లైఫ్ టైం ఫ్యూచర్ కొనసాగిద్దాం. సాధ్యమైన ఎక్కువ రోజులు టెక్నాలజీని ఉపయోగిద్దాం. సోషల్ మీడియాలో అందరం చెప్పండి, కనెక్షను, మంచి సంబంధం. మంచిలతో ఉంటే మంచిగా మారుతాం, చెడ్డలతో ఉంటే చెడిపోయి నష్టపోతాం. త్రివేణి సంగమ భారతదేశం, తిరుపతి పుణ్యక్షేత్రం, కనువిందైన కాశ్మీరాన్ని కలిగినది మన దేశం, మన భారతదేశం. ఏ దేశం నానా? అది. అందుకే మీ భవిష్యత్తు బాగుండాలా లేదా? మీ ఫ్యూచర్ బెస్ట్ ఉండాలా లేదా? మీ గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో, మీరు బాగా ఎదగాలని మీ అమ్మా నాన్న ఎంత తప్పిస్తున్నారో, మిమ్మల్ని తీర్చిదిద్ది గొప్ప స్థాయికి ఎదిగించి కాలేజీకి కూడా పేరు తెచ్చి వీళ్ళు కూడా డెవలప్ కావాలని ఎంత కష్టపడుతున్నారో, బరువు బాధ్యత మోస్తున్నారో, అంతకన్నా ఎక్కువ ఆలోచించి మీకు మేలు కావడానికి, జరగడానికి నేను కూడా ఫ్యూచర్ అద్భుతమైన ప్లాన్ చేశాను. నా వేలో, నా మార్గంలో మీకు మేలు జరిగేటట్టుగా చేస్తాను. మీకు కానీ, లెక్చరర్లు కానీ, సంస్థకు కానీ. ఏమిటదంటే ఈరోజు మీరు ఏం చేస్తారంటే, ఇలా మంగళవారం, ఏమిటి ఏది మంగళవారం రోజు ఒక సంకల్పం చేస్తే శుభమంగళం జరుగుద్ది. అందుకే మంగళం అన్నారు. ఇలా హనుమంతుని రోజు, ఎవరి రోజు? మొదలుపెట్టిన కార్యక్రమానికి ఎదురే ఉండదు. కానీ అందుకే ఏం చేస్తారంటే, మీ లైఫ్కి సంబంధించి మీ ఆలోచన, మీ సంకల్పం, మీ ఆశయం, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నారు అనేది వింటున్నారా? పైన జై గురుదేవ్ అని పెట్టి డేట్ రాసి, పైన ఓం అని పెట్టి జై గురుదేవ్ అని పెట్టి డేట్ రాసి, మీ స్కూల్ పేరు, ఈ కాలేజీ పేరు మొత్తం క్లియర్గా రాసి, వింటున్నారా?
మీ జీవితము మొత్తం కూడా మీది జీవితానికి సంబంధించి ఆలోచనలు, సంకల్పాలు, ఆశయాలు మొత్తం రాసి ఇట్లా చివరికి మీ యొక్క పూర్తి ఇంటి పేరుతో సహా చిరునామా క్లియర్గా రాసి విత్ ఫోన్ నెంబర్ ఏముండాలి చెప్పండి నాన్న. మీది కానీ మీ కుటుంబంది కానీ 1 నంబర్ కానీ 2 నంబర్లు కానీ విత్ ఫోన్ నెంబర్తో సహా రాసిస్తే అవన్నీ నాకు రేపు ఏం చేయాలి చెప్పండి. సార్ చెప్తారు ఏ రూమ్లో వాళ్ళు ఆ రూమ్లోకి ఇస్తారా, లేదా ఏ టీచర్కి సంబంధించి ఆ క్లాస్ రూమ్లో ఇస్తారా, లేదా ఈవినింగ్ అందరు అప్పు చెప్తారా. నాకు రేపు వచ్చేసరికి ఇక్కడ అవన్నీ అందరి ప్రతి ఒక్కరి ఇక్కడ ఉండాలి. మొత్తం సంకల్పాలు, ఆశయాలు, జీవిత భవిష్యత్తు, బంగారు గమనం ఓకే ఉంటే దాన్ని నేను ఏం చేస్తా, నేను సంకల్ప యజ్ఞం చేస్తూ ఉంటా. సూర్య భగవాను యజ్ఞం చేస్తూ ఉంటా అగ్నిహోత్ర యజ్ఞంలో. మీ సంకల్పానికి, ఆశయానికి, మీ ఆత్మశక్తికి బలం చేకూరి మీరు అనుకున్నది జరగడం కోసం నేను అద్భుతమైన యజ్ఞం చేస్తాను. నేను ఇంట్లో చేస్తూ ఉంటాను, బయట కార్యక్రమాలు క్లాసుల్లో కూడా చేస్తూ ఉంటాను. వాళ్ళ క్లాసుల్లో కూడా అక్కడ యజ్ఞం చేశాను శివనరేశ్వర వేదికలో. ఓకేనా? చిన్న యజ్ఞం చేస్తా, పెద్ద యజ్ఞం చేస్తా. అందరు రాసుకొస్తారా చెప్పండి నాన్న. అది ఇస్తేనే మీ పరిచయం, అది ఇస్తేనే మీ పరిచయం ఓకే. లేకపోతే నాకు మీ పరిచయం, నేను నాతో ఫాలోయింగ్ ఉండరు. అలాగే రేపు మీ అందరికీ నా ఫోన్ నెంబర్ ఇస్తా. ఏమిస్తా చెప్పండి, ఫోన్ నెంబర్ ఇస్తా. ఓకేనా? చెప్పండి నాన్న. అది అయ్యో ఫోన్ నెంబర్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా గ్రూప్ పెడతా కాబట్టి మీ నంబర్లన్నీ అందరికీ ఎంటర్ చేస్తా కాబట్టి ప్రత్యేకంగా రేపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు అందులో వచ్చేస్తాయి. మీరు రాసుకోవాల్సిన అవసరం కూడా మీరు ఇస్తే నేను ఇచ్చినట్టే. బంతిని గోడకేసి ఎలా కొడితే అలాగే తిరిగి వస్తుంది. ఎవరి మనసు ఎట్టిదో వాళ్ళకి వచ్చే ఫలితం అట్టిది. ఓకేనా? క్లోజ్ చేద్దామా? ఇక చెప్పండి. శాంతి ఎలా ఉంది ఈరోజు క్లాసు? సూపరా? సూపరా? రేపు ఇంకా బంపర్గా హైలైట్గా ఉంటుంది రేపు. ఎందుకంటే రేపటికి మన క్లాసు 1, 2, 3 రోజులేనా, వారం 10 రోజులు ఉంటే ఎంత అద్భుతంగా ఉండను. అందుకే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో పెడితే వచ్చిన వాళ్ళు ఆ ఇయర్ మొత్తం అద్భుతంగా ఉండేటట్టు మంచి 1 వీక్ శిక్షణ ఇచ్చి మధ్య మధ్యలో నెలకోసారి వచ్చి నేను రివ్యూ చేస్తూ నెక్స్ట్ ఇయర్ మాత్రం అసలు జాతి రత్నాలను తయారు చేస్తాం. డైమండ్స్ అన్నారు కదా, డైమండ్స్ లాగా తయారు చేస్తాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చేతుల్లో పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. నమస్కారం. అమంగళములన్నీ పతితంలోగాక, మంగళములు జరుగుగాక. శుభం భూయా. శుభదినం. సెలవు. ఓకే, మళ్ళీ ఎప్పుడు? రేపు ఉదయం కలుగుతాం.